అందరికీ నమస్కారం అండి. ఇవాళ అయితే కామిక ఏకాదశి. ఈ కామిక ఏకాదశి ఆషాఢ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారండి. ఇవాళ శ్రీ మహావిష్ణువుని పూజ చేసినట్లయితే విశేషమైన ఫలితం అయితే దక్కుతుంది. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత వచ్చే మొదటి ఏకాదశిని కామిక ఏకాదశి అంటారండి. ఇవాళ మనం శ్రీ మహావిష్ణువుకి పూజ చేసినట్లయితే మనం ఏదైనా కోరిక అనుకున్నట్లయితే నెరవేరుతుందండి. అదేవిధంగా మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా తులసి కోట దగ్గర మనము ఆవు నెయ్యితో దీపారాధన చేసుకున్నా కూడా మంచి ఫలితం అయితే వస్తుందండి. ఈరోజు ఏ దాన ధర్మం చేసినా దానికి 1కి 10 రెట్ల ఫలితం అయితే మనకి దక్కుతుందండి. వెన్నని దానం చేసినట్లయితే మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయండి. స్వామివారికి ఉపవాసంతో కూడా పూజన అయితే చేయొచ్చండి. ఉపవాసం అన్నట్లయితే పాలు, పండ్లు, గోధుమ రవ్వతో చేసిన ప్రసాదాన్ని స్వామివారికి ఆరగింపు చేసి ఆ ప్రసాదాన్ని తీసుకుంటూ ఉపవాసం అయితే చేయొచ్చండి. నేనైతే పిండి దీపారాధన చేసుకున్నానండి స్వామివారికి. తర్వాత కర్పూర బిళ్ళలతో అయితే అష్టోత్తరం అయితే చేశాను. 108 కర్పూర బిళ్ళలతో అయితే చేశానండి. ఇలా కాకపోయినా తులసి దళాలతో అయినా చేయవచ్చు, లేకపోతే అక్షింతలతో అయినా చేయవచ్చండి. ఇలా మేము పూజ చేసుకోలేము అనుకున్న వారు ఈ రోజంతా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కానీ, ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని కానీ జపిస్తూ ఉండొచ్చండి. అదేవిధంగా నేను స్వామివారికి ముత్యాల హారతిని కూడా ఇచ్చానండి. ముత్యాల హారతి స్వామివారికి ఎంతో ప్రీతికరం కదండి. ఆ తర్వాత మా వారైతే కర్పూర హారతి ఇచ్చి స్వామివారికి పూజనైతే ముగించుకున్నామండి. మేము ఇలా కామిక ఏకాదశి పూజనైతే చేసుకున్నాము. మీరందరూ కూడా కామిక ఏకాదశి పూజ చేసుకొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నానండి.